రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఫెయిల్ అయిన మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు 10వ తరగతి పరీక్ష విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు జరిగే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్ గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని ప్రకటించారు. డిఈఓల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసే వరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.